అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మరోసారి దేవుని సంగతులను మనం ధ్యానం చేస్తున్నాము. పౌలు భక్తుడు ఆధ్యాత్మిక జీవన సూత్రాలను అద్భుతంగా మనకు తెలియజేశాడు. భౌతికంగా అలంకరించుకోవటం మనకు బాగా తెలుసు, కానీ ఆధ్యాత్మిక జీవన సూత్రాలతో మన జీవితాలను వృద్ధి చేసుకోవటం అనేది మనం పరిశీలించి తగిన రీతిలో ఆలోచించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో, కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీయునూ లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అన్నమాట. వాస్తవానికి కొరింథీ పట్టణములో దేవుని సంఘమును నిర్మించినది పౌలు భక్తుడు. ఎంతో శ్రమించాడు. 18 నెలలు అక్కడ కాపురం ఉండి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించి అనేక మంది జీవితాలలో అద్భుతమైన ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని అనుగ్రహించాడు. ఆ మాటకొస్తే ఆయనకు సహకారులు కొద్దిమంది ఉన్నప్పటికీ ప్రప్రథమంగా దైవ సంబంధమైన సంగతులను వారికి నేర్పించి దేవుని మార్గాన్ని సూచించినటువంటి వాడు పౌలు భక్తుడు. అయితే ఆ సంఘంలో ఉన్న కొంతమంది, మేము పౌలుకు సంబంధించిన వాళ్ళము, మేము అపోల్లోకు సంబంధించిన వాళ్ళము, మేము కేఫాకు చెందిన వాళ్ళము, అంటే పేతురు అనుచరులము అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు తనను తాను ఉపసంహరించుకుంటూ దేవునికి ఘనతనిస్తూ చెప్పిన మాట ఇది నిజంగా చాలా ప్రాముఖ్యమైన సంగతి కదా. మనం ఏదైనా చిన్న పని చేశామనుకోండి, నేనే చేశానని చెప్పుకోవాలని మన మనస్సు మనలను తొందర పెడుతుంది. ఆయా సందర్భాలలో మన పైన మనకున్న నమ్మకంతో మరి దేవుడు చేసిన అద్భుత సహాయాన్ని ఆధారం చేసుకుని, నాకు పెద్ద యోగ్యత లేకపోయినా ఈ పని చేసే అవకాశం దేవుడిచ్చాడని చెప్పుకోవటం తప్పులేదు, కానీ అనవసరమైనటువంటి హడావిడిని సృష్టించే ధోరణి ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం కదా. వాళ్ళు చేసిన మాట నిజమే, కానీ చేసిన దానికంటే చెప్పుకునే ధోరణి అధికమవుతోంది. అంటే ప్రజలందరూ నన్నే గుర్తించాలన్నట్లుగా కొంతమంది భావన. అందరూ అలా ఉంటారని మనం ఎప్పుడూ అనుకోవటానికి వీల్లేదు కదా. కాకపోతే ఆ శాతం రోజు రోజుకి పెరుగుతోందా అనిపిస్తోంది. చేసిన దానికంటే చెప్పుకునే పద్ధతులు అధికం. కొంతమంది నాణ్యమైన దేవుని సేవలను జరిగిస్తూ గుప్తదానాలు ఇస్తూ ఎవరికీ తెలియకుండా అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉంటే, మరికొంతమంది వాటికి వ్యతిరేకముగా వ్యవహరించే పద్ధతులను కూడా మనం చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏమిటంటే, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీయూ లేదు, కానీ వృద్ధి కలగజేసే దేవుడే గొప్ప. ఈ సంగతిని మీరు గుర్తించండి అని ఒక ఆధ్యాత్మిక క్రమాన్ని క్రైస్తవ సంఘానికి పౌలు భక్తుడు నేర్పిస్తున్నాడు. ఇది మీరు నేను నేర్చుకోవాలండి. అంతేగాని ఏదో కొద్దిగా చేయటమును ఊరంతా వాటిని చాటించుకోవాలనే ప్రత్యక్ష పరోక్ష ధోరణులతో అనవసరమైనటువంటి హడావిడిని సృష్టించవలసిన అవసరం లేదుగా. మనం అందించే సేవలు ఎవరికి చేరవలసి ఉన్నదో వారికి చక్కగా చేరితే అంతే చాలు. వాళ్ళ జీవితాలు దైవికంగా కట్టబడితే అంతే చాలు. అది ప్రధానమైన సంగతి. ఇతరులకు స్ఫూర్తిగా ఉండటానికి వీలుగా కొన్నిసార్లు కొన్ని సంగతులను ప్రజలకు చెప్పవచ్చు, చూపించవచ్చు, కానీ ఇక వాటిని ఆధారం చేసుకుని జరిగిన దానికంటే అధికమైనటువంటి హడావిడిని సృష్టించే ధోరణి ఏ విధంగానూ సరి అయినది కాదు కదా. ప్రభువైన యేసు తన బోధలలో గొప్పగా ఉండాలనుకునేవారు ఇదిగో ఈ చిన్న పిల్లవాడిని పోలి ఉండాలి, తమ్మును తాము తగ్గించుకోవాలి అని అద్భుతమైన బోధలు చేస్తూ ఉంటే, దేవుని పేరుతో అదో రకమైనటువంటి భావజాలాన్ని వృద్ధి చేసుకుని అదే అనుసరించాలనే ఆలోచనలతో మిగిలిన వాళ్ళు కూడా ముందుకు సాగటం అనేది సరి అయినటువంటిది కాదు. నాటిన మాట నిజం, అపోల్లో నీళ్లు పోసిన మాట నిజం, వృద్ధి కలగజేసిన దేవునికే ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ మధ్యలో ఇవన్నీ ఏంటండి? అభిమానించటం తప్పులేదు, కానీ అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వనక్కర్లేదనే ఓ అద్భుతమైనటువంటి భావాన్ని తెలియజేస్తున్నాడు. తనను తాను ఉపసంహరించుకునే విధానాన్ని మనందరం పరిశీలన చేయాలి. ఎంతసేపు మనలను మనం ముందుకు నడిపించుకోవాలనే ధోరణి కొంతవరకు అది సరి అయినదేమో, కానీ దైవ సంబంధమైన సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని విషయాలలో మనలను మనం ఉపసంహరించుకుంటూ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇచ్చినప్పుడే నాణ్యమైన దేవుని సేవలు జరిగించటం సాధ్యమవుతుంది. కానీ
అలా కాకుండాను దేవుని పేరు చెప్పి మన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రధానంగా స్థాపించుకోవాలని అనుకునేవారు దేవుని ఆలోచనలకు విరుద్ధమైన పద్ధతిలో ఉన్నారని గమనించక తప్పదు. సర్వము దేవుడే మనకు అనుగ్రహించాడు. ఆ దేవునిలో ఒదిగి ఉండి మన జీవితాలను కొనసాగింపబద్ధులమై ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో భక్తుడైన పౌలు మరో సందర్భంలో ఇలా మాట్లాడుతున్నాడు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే దేవుని వార్తను ప్రకటింపవలసిన భారము నా మీద ఉన్నది, బాధ్యత నా మీద ఉన్నది. అంతేగాని నేనేదో అందరికంటే ఎక్కువగా చేస్తున్నానని భావించటం లేదు. అది నా బాధ్యత అని తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో చూడండి. దాని విషయంలో నాకు ఏ విధమైన అతిశయ కారణము లేదు. ఎందుకంటే పౌలు భక్తుడు అనర్ఘళముగా దేవుని సంగతులను బోధించగలిగిన ఘనాపాటి, మేధావి, ఎంతోమంది జీవితాలను స్పృశించినవాడు, బహు విద్యావంతుడు. అయినప్పటికీ తనను తాను ఏ విధముగా తగ్గించుకుంటున్నాడో, తన భావాన్ని ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నాడో మనం గమనిస్తేనండి కొన్ని ఆధ్యాత్మిక జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునే అవకాశం దొరుకుతుందిగా. నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, పైగా అది నా బాధ్యత. ఉదాహరణకు మీరు ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, వ్యాపారాలు చేస్తున్నారు, లేకపోతే జీవనోపాధి నిమిత్తమై ఏదో ఒక పని చేస్తున్నారని అనుకుందాం. నేను చాలా కష్టపడుతున్నాను, రాత్రి 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది, ఉదయాన నేను వెళుతున్నాను, ఎండలో కష్టపడుతున్నాను, చలిలో కష్టపడుతున్నాను. నిజమే, కష్టం ఉన్నమాట నిజం. కష్టం లేకుండా ఏమొస్తుందండి? అదేదో ఉచితంగా కష్టపడుతున్నట్లుగా మనం భావించనక్కర్లేదుగా. అది మన ధర్మం. విద్యార్థి చదువుకోవటం విద్యార్థి యొక్క ధర్మం. ఉద్యోగి తన ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించటం తన ధర్మం. ఒకవేళ మనతో పని ఎక్కువ చేయించుకుని సరిగ్గా సొమ్ములు ఇవ్వకపోతే ఆ సంగతిని ఆలోచించటం ధర్మమే. కానీ మనం చేసే పనికి కావలసిన సొమ్ములను తీసుకుంటూ ఉన్నప్పుడు నేను చాలా కష్టపడుతున్నాను, నేను చాలా ప్రయాసపడుతున్నాను, అసలు నేను కాబట్టి ఈ ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే ఎవరు ఈ ఉద్యోగం చేయరు అని ఉచితంగా ఏదో చేసినట్లుగా మనం భావించనక్కర్లేదు కదా. ఈ రోజుల్లో ఈ భావజాలం బహుగా వృద్ధి చెందుతోందని నేను గమనిస్తున్నాను. ఎక్కడో ఒకటి ఎర్ర, శ్రమకు తగినంత ఫలితాన్ని వారు ఇవ్వకపోయినప్పటికీ సర్వసాధారణంగా పరిశీలన చేస్తే నమ్మకంగా మనసు పెట్టి పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఎప్పుడో చదివాను, భారతదేశంలో 8 గంటల పని సమయం అయితే కేవలము 2.5 గంటలు మాత్రమే పని చేస్తున్నారంట. కారణాలు ఏమైనా ఉండొచ్చు. 8 గంటల పని సమయంలో కేవలము సగటున రోజుకు 2.5 గంటలే పని జరుగుతోంది. మిగిలిన గంటలన్నీ ఏమవుతున్నాయి? మనందరం హక్కుల గురించి మాట్లాడతాం కానీ బాధ్యతల గురించి మాట్లాడం. ఎవరైనా నమ్మి అవకాశం ఇస్తే ఆ నమ్మిన వారి నమ్మకాన్ని కాపాడే పద్ధతి ఉండదు కదా. ఎవరికి దొరికినంతగా వారు వాటిని తమవిగా చేసుకోవాలనే ఆలోచనతో తెగబడి వ్యవహరించే వాళ్ళు ఎంతమంది లేరు? ఈ సంగతులను మనందరం పునరాలోచన చేసుకోవాలి. ఎంతసేపు వాళ్ళను వీళ్ళు వీళ్ళను వాళ్ళు మాట్లాడుకుంటే ఏ విధమైనటువంటి ప్రగతిని సాధించడం సాధ్యం కాదు. మన బాధ్యత, ఉద్యోగం మన బాధ్యత, వ్యాపారం మన బాధ్యత, విద్య మన బాధ్యత. కొన్నిసార్లు కొంతమంది అభిశంసిస్తారు, అభినందనలు రావు. వాళ్ళు అపార్థం చేసుకున్నారు. వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం కూడా మనమే కల్పించి ఉన్నామేమో. వీటిని పర్యవేక్షణ జరిగించుకోకుండాను ఎంతసేపు అసలు నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, రాత్రంతా ప్రయాణం చేస్తున్నాను, రాత్రంతా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. మంచిదే, అది మన బాధ్యత. నన్ను వాళ్ళు ఈ మాట అన్నారు, ఆ మాట అన్నారు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో ఇలాంటి వాటిని ఎదుర్కోక తప్పదు. వాటిని సహృదయంతో, సన్మార్గంతో, దైవ సంబంధితమైన కార్యక్రమాలుగా భావించి మనం ముందుకు సాగడం చాలా ప్రాముఖ్యం. అందుకని బాధ్యతలను బరువుగా భావించవలసిన అవసరం లేదు. కొంతమంది కుటుంబ బాధ్యతలను మహాబరువుగా భావిస్తారు. ఎవరికో ఏదో ఉచితంగా చేస్తున్నట్లు. భార్య పిల్లలను సంరక్షించడం
ఈ రోజుల్లో కొంతమందికి కొంత కష్టమైనప్పటికీ అది వారి పైన ఉన్న బాధ్యత. మీకోసం నేను కష్టపడుతున్నాను, మీకోసం నేను ఉద్యోగం చేస్తున్నాను, మీకోసం రాత్రనక పగలనక తిరుగుతున్నాను అంటే దాని అర్థం ఏంటండి? అది వారి బాధ్యత కదా. అంటే ఏ విధమైన బాధ్యత వహించకుండానూ కుటుంబ జీవనాన్ని గడుపుదామని, ఇల్లు కట్టుకుందామని, వస్తువులు వాహనాలు కొనుక్కుందామనే ఆలోచన, ఇది సరి అయినది కాదు కదా. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను ఎలా సువార్త ప్రకటిస్తున్నాను? అర్థం లేనటువంటి ఆలోచనలను ప్రజలకు తెలియజేస్తున్నానా? దేవుని సన్నిధికి ప్రజలను సరిగా నడిపిస్తున్నానా? లేకపోతే నా వైపుకు ప్రజలను ఆకర్షిస్తున్నానా? ఇలాంటి స్వీయ పరిశీలనతో కూడిన విశ్లేషణ జరిగించుకుని దైవ సంబంధితమైన సంగతులను మాత్రమే ప్రజలకు బోధించాలి కానీ ఏది పెడితే అది బోధించడానికి అవకాశం లేదు. దైవ సేవకులైనా విశ్వాసులైనాను అర్థం లేనటువంటి ఆలోచనలు ఆధ్యాత్మిక భావముతో చెప్పుకుని కాలహరణం జరిగించి అదేమంటే దేవుడు నన్ను ప్రేరేపించాడు అని కూడా మాట్లాడుకోవలసిన అవసరం లేదు. దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకుని నేనైనా మీరైనా ఎవరైనా ప్రజలకు ప్రకటన చేయవలసినదే కానీ అనవసరమైనటువంటి ప్రలోభాలతో దేవుని సువార్తను ప్రకటించడానికి అవకాశం లేదని, ప్రభావము కలిగిన సువార్తను మాత్రమే ప్రజలకు అందించాలని, నాణ్యమైన బోధలను మాత్రమే ప్రజలు గ్రహించే విధంగా ఉండాలనేది మనందరం గ్రహించవలసిన సంగతి. అంతేగాని ఎవరి ప్రాధాన్యతను వాళ్ళు చాటుకోవటానికి, ఎవరిని వారు గొప్ప చేసుకోవటానికి, వారేదో సర్వము గ్రహించినట్లుగా భావించి ఆ ప్రతిభనంతటినీ ప్రజలకు కనపరుచుకోవటానికి వేదికలు అక్కర్లేదు. వినయ మనస్సు కలిగి వేదనతో ప్రజల కొరకైన భారముతో దేవుని సేవలను అందించవలసిన అవసరతలను విస్మరించి అదో రకమైనటువంటి భక్తి పొంగులో, విశృంఖలమైన స్వేచ్ఛలో ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదనే ఆలోచనతో కార్యక్రమాలను నిర్వహించనక్కర్లేదు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. నన్ను చాలామంది అభినందించారు. దేవుని సేవలను నిస్వార్థముగా జరిగించే ధోరణిని బట్టి నాకు చాలా అభినందనలు వచ్చినప్పటికీ వాటిని బట్టి నేను ఏ విధంగానూ అతిశయపడటం లేదయ్యా, వాటి మధ్యలో ఒదిగి ఉన్నాను అని చెబుతూ సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అది నా బాధ్యత. నా బాధ్యతను నేను స్వీకరించడం కూడా కష్టమని నేను అనుకుంటే ఎట్లా? నేను ఇంతకుముందు ప్రస్తావించాను, ఉద్యోగంలో కొన్నిసార్లు ఎత్తుపల్లాలు ఉంటాయి. మన తెలివి తక్కువ పనుల వలన కూడా కొన్నిసార్లు కొన్ని సంగతులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటప్పుడు వాటిని సరి చేసుకోవాలి. నేను ఉద్యోగం చేయటం ఏంటి, నేను నడవటం ఏమిటి, అసలు నేను ఈ పని చేయటం ఏంటి, నాకేం అవసరం? ఇవన్నీ అనవసరమైన మాటలు కదా. దేవుని సేవకులు సువార్తలో కాస్త ఒత్తిడిగా ఉన్నవారు కొంత విశ్రాంతి దొరకదు, అది నిజమే. అలాంటప్పుడు అసలు నేనే ఎందుకు చేయాలి, నాకే పట్టిందా అని అనుకోనక్కర్లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నాకున్నది. అందుకే కదా దేవుని సేవలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అది లేదు ఇది లేదు, వాళ్ళు గుర్తించలేదు వీళ్ళు గుర్తించలేదంటే అసలు దేవుని సేవలోకి రాకముందే ఈ సంగతులన్నీ ఉంటాయని అందరికీ తెలుసు కదా. ఇదేమి తివాచి పరిచి ఆహ్వానించే కార్యక్రమాలు జరిగే విభాగం కాదనే సంగతి తెలుసు కదా. అన్నీ తెలుసుకుని వచ్చిన తర్వాత విచిత్రమైన నిరాశలో నిస్పృహలో కూరుకుపోయి ఎవరైనా వచ్చి నన్ను ఆదరిస్తే బాగుంటుంది అని భావించడం ఒక రకంగా మంచిదేమో కానీ, వాటన్నిటినీ గుర్తించి దేవుని సేవలోకి వచ్చిన దైవ సేవకులారా, యవనస్తులారా ఆలోచించండి. సువార్తను ప్రకటింపవలసిన భారము మన మీద మోపబడి ఉన్నది. దేవుని వలనే దేవుని సేవ జరుగుతోంది. మనము కేవలము దేవుని చేతిలో వినియోగింపబడే వారమనే సంగతిని గుర్తించండి. మన వలన మొత్తం జరుగుతోందనే భావన కూడా అక్కర్లా. వృద్ధి కలగజేసేవాడు దేవుడే. ఏ విధమైన వృద్ధిని దేవుడు కలగజేస్తున్నాడో దానిని మనం గుర్తించాలి కానీ అనవసరమైన ఆర్భాటాలతోనూ దైవ విరుద్ధమైన కార్యక్రమాలతోనూ మనం ఏ విధంగానూ ముందుకు సాగవలసిన అవసరం లేదుగా. వాటిని పరిశీలించుకోవలసిన సంగతి ఎంతో ఉన్నది. ఆ తర్వాత యేసు ప్రభు ఆయా సందర్భాలలో శిష్యులను ఉద్దేశించి మాట్లాడాడు. శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు. అనేక మంది ప్రజలు తన
బోధలు వినటానికి వచ్చినప్పుడు వాళ్ళ భావాలను సరిచేశాడు. బాధలను పోగొట్టడమే కాదు, వాళ్ళ భావాలను కూడా సరిచేశాడు. ఇదండి నిజమైన బోధ అంటే. బాధలను పోగొట్టేదే బోధలు కాదు, మన భావాలు మారాలి, మన బుద్ధులు మారాలి. మనలో ఉన్న ఈర్ష్యలు, అసూయ, ద్వేషము, గర్వము, నిర్లక్ష్యము, సోమరితనము, తిండిపోతుతనము, పట్టని ధోరణి, లెక్కలేని తనం ఉన్నాయి చూసారా, ఇవి మారాలి. మన భావాలు మారనప్పుడు భక్తి ఎందుకండి దండగా? ఏ పేరుతో భక్తి చేస్తే ఎవరికి కావాలండి? ఏ స్థలానికి వెళ్ళొచ్చినా అది మానసిక సంతృప్తిని కలగజేస్తుంది, కానీ భావజాలాన్ని మార్చనప్పుడు, మన బుద్ధిని మార్చనప్పుడు, మన వైఖరిని మార్చనప్పుడు ఎందుకు ఆ భక్తి దండగ కదా? అది ఏ పేరుతో భక్తి చేసినాను. రకరకాలుగా సమర్థించుకునే మేధావులు ఉన్నప్పటికీ వాస్తవాలను వాస్తవాలుగానే మనం అంగీకరించాలి కదా. శిష్యులతో కొన్ని సంగతులను కాస్త వివరంగా చెప్పాడు ప్రభు. మీరు వెళ్ళి ప్రజలకు కావలసిన ఆధ్యాత్మిక సంక్షేమాన్ని కలిగించండి, ప్రార్థనలు జరిగించండి, అవసరమైతే స్వస్థత ప్రార్థనలు చేయండి. దేవుడు మీ ద్వారా వారికి స్వస్థతను ప్రసాదిస్తాడు. కొన్ని పరిస్థితులలో నుంచి వారికి స్వేచ్ఛ లభిస్తుందని ప్రభు చెప్పి పంపించాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనములో ఉన్నది. అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఇందులో ఉన్న భావాన్ని మనం కాస్త ఆలోచన చేస్తే అర్థమవుతుందండి. దీనికి పెద్దగా చదువులు శాస్త్రాలతో పని లేదు. శిష్యులందరూ వచ్చి, మేము మీ పేరున ప్రార్థనలు చేసామండి, అద్భుతాలు జరిగాయండి, దెయ్యాలు పెట్టిన వాళ్లకు విడుదల వచ్చిందండి, అది జరిగిందండి, ఇది జరిగిందండి అని గొప్ప సంతోషంతో ప్రభు దగ్గరకు వచ్చారు. అవునాయా, మన శిష్యులంటే అలాగే ఉంటారు, మీకు మహాప్రభావాన్ని నేను అనుగ్రహించాను, మీకే నేను ప్రత్యేకమైన అభిషేకాన్ని ఇచ్చాను, ఎందుకంటే మీరు నన్ను ఆశ్రయించారు అని ప్రభు వాళ్ళనేమి ఆ పద్ధతిలో అభినందించాల. మనమైతే ఆ పద్ధతిలో అభినందిస్తాం. మన సంఘం అంటే ఏంటి, మన సంస్థ అంటే ఏంటి, ఏం చేసినా మనమే చేయాలి, మనం చేసినట్టుగా ఎవరి వల్ల కాదు, ఇలాంటి మాటలు ఒదిగి ఉన్నట్లుగా కనబడుతూ అదో రకమైనటువంటి హెచ్చింపుతో కూడిన ధోరణులు కొంతమంది ముందు కనపరిచే అవకాశం ఉన్నది కదా. ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చి మీ నామమున అది జరిగింది, ఇది జరిగింది అని సంతోషంతో శిష్యులు వచ్చి చెప్పారు. అప్పుడు ప్రభు వాళ్ళతో చెప్పిన మాట, మీకు ఆజ్ఞాపింపబడిన వాటిని మీరు జరిగించారు. ప్రభు అంటున్నాడు, వీటన్నిటినీ జరిగించిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని చెప్పుకోండి. మేము చేయవలసిన వాటినే చేశాం కానీ మరేం చేయలేదు, అది మా బాధ్యత అనుకుని దేవుని సేవ చేయండి అయ్యా అంటున్నారు. ఈ సంగతులు మనం గ్రహించామని నేను భావిస్తున్నాను. దేవుని ప్రజలమైన మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుని సేవకులైనా వారికి సహకరించే విశ్వాసులైనా దేవుని పేరుతో ఏం పని చేసినా మనము చేయవలసిన వాటినే మనం చేశాము. అది దేవుడు మనకిచ్చినటువంటి అవకాశంగా భావించాలి. దేవుడు వాటిని బట్టి మనలను దీవించే మాట నిజం. ప్రతిదానిని సొమ్ములతోనే కొలవలేం కదా. మీ స్నేహితులు ఉంటారు, మీ బంధువులు ఉంటారు, కొన్నిసార్లు ఒక సలహా ఇచ్చారు, ఆ సలహాను మీరు అంగీకరించారు, తద్వారా ఎంతో ఆర్థిక లబ్ధి లభించింది. ఆ సలహాకు మనం ఏమీ ఇవ్వం కదా. ఆయా సందర్భాలలో వాళ్ళకి ఏదో చేయూతనివ్వాల్సి వచ్చింది, 1000, 2000, 10,000 ఇచ్చాము. మరి వారిచ్చిన సలహా కొన్ని కోట్లు, కొన్ని లక్షలు వచ్చే విధంగా చేసింది. మనం ఏదో కొద్దిగా చేసి నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకోవటానికి జీవించనక్కర్లేదు కదా. మనము చేయవలసిన వాటినే చేశాము. మానవ ధర్మాలు ఉన్నాయి, దేవుని ధర్మాలు ఉన్నాయి, సమాజమునకు సంబంధించిన ధర్మాలు ఉన్నాయి, వాటిని మనం అనుసరించాలి. ప్రతి నిమిషాన్ని డబ్బుతో కొలవటం, ప్రతి పనిని డబ్బుతో కొలవటం, ఈరోజు నేను ఇంత సంపాదించాలనుకున్నాను, నాకు ఇన్ని వేలు కావాలి ఈ రోజుకి, నెలకు కాదు రోజుకి, గంటకి ఇన్ని వేలు కావాలి. అసలు మనిషిని బ్రతికించే జీవం, ఆరోగ్యం అసలు ఎన్ని కోట్లు పెడితే వస్తుంది? ఆరోగ్యం, ఆయుష్ లేనప్పుడు ఎన్ని కోట్లు సంపాదిస్తే దాని వలన ప్రయోజనం ఏంటి? ఈ మౌలికమైన సంగతులను పట్టించుకోకుండా ప్రతిదానిని మనం ఆ కోణంలోనే చూడలేం. జీవనానికి సొమ్ములు కావాలి,
అది తప్పదు. అది మీకైనా నాకైనా ఆ సంగతి వేరు. మీరు చేయవలసిన వాటినే చేశారు. ఇంకొకటి ఏంటంటే నిష్ప్రయోజకులమైన దాసులమును అనుకోండి. మేం చేశాము, మేం ప్రార్థన చేస్తే అది జరిగింది, మేము వాక్యం చెబితే ఇది జరిగింది, అసలు నేను వాక్యం చెప్పినట్టుగా ఎవరో చెప్పలేరు. ఇలాంటి అనవసరమైనటువంటి సంగతులతో మిమ్మల్ని మీరు హెచ్చించుకుని ఒకవైపున తగ్గించుకుంటూనే ఘనపరుచుకునే విన్యాసాలు చేయొద్దు. మీరు చేయవలసిన వాటిని మీరు చేశారు. నిష్ప్రయోజకులమైన దాసులము అని భావించండి, అంతేగాని బహుప్రయోజకులమైన వాళ్ళమని అనుకోనక్కర్లేదు అని చెప్పాడు. దేవుని సంఘమా, ఈ సంగతులను మనందరం ఆలోచించాలండి. దేవుని వాక్యాన్ని బోధించే మేమైనా వినే మీరైనా మనందరం ఆలోచన చెయ్యాలి. అప్పుడప్పుడు మనుషులం కదా, అదిరిపడుతూ ఉంటాం. అన్నీ తెలుసని సర్వము గ్రహించిన వాళ్ళమనే భావన కలిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి కొన్ని ఆలోచనలు ఇచ్చినప్పుడు వాటికి మనం ఒదిగి ఉండాలి. కానీ ఇక నాకెవరో చెప్పనక్కర్లేదు అంటే ఒక సంఘాన్ని నిర్మాణం చేస్తే ఇక నాకెవరో చెప్పక్కర్లేదు, నాకు అన్ని సంగతులు తెలుసనే. అన్ని సంగతులు ఎవరికి తెలుస్తాయి? 200 సంవత్సరాలు బ్రతికినా అన్ని సంగతులు అందరికీ తెలియదు. 500 సంవత్సరాలు బ్రతికినా అన్ని సంగతులు అందరికీ తెలియదు. ఎందుకంటే అనంత జ్ఞానము కలిగిన దేవుని గురించి నేర్చుకోవడానికి ఈ జీవితం సరిపోదు. అలాంటప్పుడు ఏ సంగతులు తెలుసని మనం భావిస్తాం? కొన్ని సంగతులు కొంతవరకు తెలుసు. కాస్త చురుకైన మేధస్సు కలిగిన వారు అందరికంటే ఎక్కువగా కొన్ని సంగతులు గ్రహిస్తారు. అంతవరకు మనం ఒప్పుకోవలసిందే. అంతేగాని నేను సర్వము గ్రహించాను, నాకు తెలియని సంగతి ఏమీ లేదు, ఎవరు వస్తారో రండి, ఎవరు రారు. ఇలాంటి అనవసరమైనటువంటి భావజాలం కలిగిన వారి దగ్గరకు ఎవరు వెళ్ళనక్కర్లేదు. సమయాన్ని వృధా చేసుకోమాకండి. మనం ఏమై ఉన్నామో, మన బాధ్యత ఏమిటో, మన సంగతులు ఏమిటో మనం గ్రహించి నాణ్యమైన సువార్తను చెప్పటమే ప్రధానం. కానీ నాశిరకపు భావాలతో తెగబడి అదేమంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతని ఎవరైనా వస్తే వాళ్ళని ఆదరించటం, వాళ్ళ చుట్టూ చేరటం, వాళ్ళని ఏదో ఘనులుగా ఎంచటం, ఇలాంటి కార్యక్రమాలు జరిగించకుండాను మీ గ్రామాలలో ఉన్న దైవ సేవకులు ఉన్నారు, మీ పట్టణాలలో ఉన్న దైవ సేవకులు ఉన్నారు, మీరు చిన్నప్పటి నుంచి మీకు సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్దగా చదువుకోకపోయినా వాళ్ళల్లో ఉన్న నిజాయితీ, మంచితనం ఉన్నది. వాళ్ళను గుర్తించండి, వాళ్ళను అభిమానించండి, వాళ్ళకు సహకరించండి. అక్కడ మందిరాలు, స్థలాలు కట్టుకోండి. వాళ్ళని మీ ఇంటికి పిలుచుకొని ప్రార్థనలు చేయించుకోండి, వాళ్ళని ఆదరించండి. ఇది ప్రధానమైనటువంటి ధర్మం. మీ గ్రామాలలో, పట్టణాలలో, మీ ప్రాంతాలలో సంఘాలకు ఉన్న అవసరతలను గుర్తించండి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ అవసరతలను గుర్తించటం కాదు, మీ ప్రాంతాలలో ఉన్న అవసరతలు ఏమిటో తెలుసా? సువార్త సమావేశాలు జరిగితే అక్కడ సహకరించండి. ఎంత సహకారం చేసినా మేము నిష్ప్రయోజకులమైన దాసులమండి అని అనుకోండి. మేము చేయవలసినవే చేశాం కానీ, మేము ఇవ్వవలసిన వాటినే ఇచ్చాం కానీ ఇంకా ఎక్కువ ఇవ్వలేదు. మేము అంత ఇచ్చాము, ఎంత చేశాము, ఈ సంఘంలో మాకు లెక్క లేకుండా పోయింది. ఇవన్నీ అనవసరమైన మాటలు. మనం చేయవలసిన వాటినే చేశాము. మనము వెళ్ళవలసిన అవసరత ఉన్నందున దేవుని సన్నిధికి వెళ్ళొచ్చాము. వృద్ధి కలగజేసిన దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీయునూ లేదు. ఈ సంగతిని గ్రహించండి కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులారా అని వాళ్లను ఉద్దేశించి నాణ్యమైన సేవలను వారికి నేర్పిస్తున్నాడు. ఇలాంటి భావాలను మనందరం వృద్ధి చేసుకుందాం, దేవునిలో అభివృద్ధి చెందుదాం. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనిస్తూ దేవుడు నడిపించిన సంఘములో నమ్మకంగా కొనసాగుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.